హాయ్ షలోమ్, దిస్ ఇస్ శ్రీకాంత్ నక్రేకంటి ఫ్రమ్ జెరూసలం. అఫీషియల్ గా ఇజ్రాయెల్ కి లెబనాన్ కి మధ్య యుద్ధం మొదలైంది. ఈ రోజు 25th ఆదివారం మార్నింగ్ ఇజ్రాయెల్ కి లెబనాన్ కి మధ్య యుద్ధం మొదలైంది. ఎవరైనా ముందుగా నేను ఈ యొక్క అంశం చెప్పబోయే ముందు టెల్ అవీవ్ ఏరియాలో ఎవరన్నా ఉన్నా గానీ, అదేవిధంగా నార్త్ లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నా గానీ, ఇండియన్స్ గానీ, మన తెలుగు వారు గానీ, ఈ రోజు మాత్రము టెల్ అవీవ్ లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి వెళ్ళకండి. ఎందుకంటే చాలా ప్రమాదము. ఒకవేళ మీకు బాంబ్ షెల్టర్స్ ఉంటే వర్క్ చేసేటువంటి ప్లేస్ లో, మీరు ఒకవేళ వర్క్ చేస్తున్నట్లయితే వర్క్ చేస్తున్నటువంటి ప్లేస్ లో మీకు బాంబ్ షెల్టర్స్ ఉంటే మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఫేజ్ దాడి మాత్రమే పూర్తి చేశారు. ఇంకా ఎన్ని ఫేజ్లు ఉన్నాయో మనకు తెలియదు. నస్రల్లా అనౌన్స్ చేసింది ఏంటంటే జస్ట్ మేము ఫస్ట్ ఫేజ్ మాత్రమే ఫినిష్ చేసామని చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఇంకనూ ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తారు. సో ఏదేమైనా కానీ ఈరోజు ఇజ్రాయెల్ లెబనాన్కి షాక్ ఇచ్చింది. అది కూడా భయంకరమైనటువంటి షాక్. వాళ్ళు ఊహించలేదు ఇజ్రాయెల్ ఈ విధంగా దాడులు చేస్తుందని. ఎన్ని రోజులు ఏదో హమాస్ దాడి చేస్తుంటే ఇజ్రాయెల్ చూసుకుంటూ ఉన్నది కదా అని అనుకున్నారు. ఎందుకంటే హమాస్ దాడి చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ దాడి చేయడానికి తిరిగి వీల్లేదు. వాళ్ళు 1000 రాకెట్లు పంపిస్తుంటే మేము చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అమెరికా అన్ని దేశాలు ప్రెజర్ చేసేది, అయ్యో పాపం పసిపిల్లలు ఉన్నారు, అది ఉన్నారు, ఇది అన్నారు అని. అయితే ఇప్పుడు లెబనాన్ ఇజ్రాయెల్ పైన 6 గంటలకు ఈరోజు మార్నింగ్ 6 గంటలకు దాడి చేద్దాం అనుకున్నది. 6,000 రాకెట్లతోటి ఒకటేసారి ఇంత చిన్న ప్రాంతం పైన ఇజ్రాయెల్ పైన దాడులు చేద్దాం అనుకున్నది. అదే విధంగా 3 గంటలకు ఇజ్రాయెల్కి చాలా పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇజ్రాయెల్ వ్యూహం చాలా భయంకరమైనది. కరెక్ట్ 3 గంటలకు ఇజ్రాయెల్ దాడులు చేయడం మొదలుపెట్టింది. 3:30 గంటలకు ఇజ్రాయెల్ టైం ప్రకారము 3:30 గంటలకు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి 100 ఫైటర్ జెట్లు ఒకటేసారి ఎయిర్లో ఉండి ఒకటేసారి వాళ్ళు ఏ ప్రాంతంలో నుంచి దాడులు చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రాంతాల పైన దాడులు చేసింది ఇజ్రాయెల్. ఒకటేసారి 100 ఫైటర్ జెట్స్, ఇజ్రాయెలీ ఫైటర్ జెట్స్, మీరు ఊహించండి, భయంకరంగా దాడులు చేసింది. ఏ ప్రాంతంలో నుంచి లాంచర్స్ తోటి దాడి చేద్దాం అనుకున్నారో 6,000 లాంచర్స్ లో అనేక వేలను ఆల్రెడీ ఇజ్రాయెల్ డిస్ట్రాయ్ చేసింది. అది సౌత్ లెబనాన్ లో ఉన్నటువంటి లాంచర్స్ ని వాళ్ళు డిస్ట్రాయ్ చేసినారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు లెబనాన్ ఒక సౌత్ భాగంలో నుంచి మాత్రమే దాడులు జరపలేదు, అదేవిధంగా నార్త్ భాగంలో నుంచి కూడా దాడులు జరుపుతున్నది. అన్ని ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో వీళ్ళ లాంచర్స్ ఉన్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ పైన ఏ ప్రాంతంలో నుంచి అయినా లాంగ్ రేంజ్ మిసైల్స్ తో కూడా వీళ్ళు దాడులు చేయబోతున్నారు. సో ఏదేమైనా కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఇజ్రాయెల్ చాలా భయంకరంగా వీళ్ళ పైన దాడులు చేయబోతున్నది అని. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ ఒక 200 రాకెట్స్ మాత్రమే ఇజ్రాయెల్ పైకి పంపించారు, టెల్ అవీవ్ పైకి కూడా పంపిస్తున్నారు. సో ఏదేమైనా కానీ ఈ మార్నింగ్ లెబనాన్ జస్ట్ వార్ యొక్క టేస్ట్ చూసింది. నాకు కూడా ఏమున్నదంటే త్వరగా ఇజ్రాయెల్ ఫినిష్ చేయాలన్నది. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు సంవత్సరం కావస్తుంది. ఎటు అంటే ఇజ్రాయెల్ నార్మల్ గా ఫంక్షన్ అవుతున్నా కానీ ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న ఏదో ఒకటి తేల్చేయాలని ఉన్నది అనమాట. ఏదో ఒకటి తేలిపోతుంది కదా. సో ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్ గా ముందుకు రాకుండా, ఎందుకంటే ఇరాన్ ఒకవేళ డైరెక్ట్ గా ముందుకు వస్తే మాత్రం ఇజ్రాయెల్ ఆ ప్రాంతం పైన దాడి చేస్తుందని వాళ్ళు భయపడ్డారు. అదే ఊహించింది జరిగింది. అయితే దీంట్లో విషయం ఏంటంటే ఇప్పుడు అమెరికాకు ఏది చెప్పినా, ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ అలాయ్ ఏది చెప్పినా కానీ అమెరికా ఎలాగ బిహేవ్ చేస్తుందంటే వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళ పైన దాడులు చేయనీయట్లేదు. బేసికల్ గా అలాయ్ అంటున్నారు, మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. ప్రతిదానికి వాళ్ళ పైన దాడులు చేస్తుంటే ఇజ్రాయెల్ ఆపేస్తున్నది వద్దు అని. అయితే ఈ రోజు జరిగినటువంటి దాడిలో మాత్రము ఇజ్రాయెల్ అమెరికాకు ఇన్ఫార్మ్ చేయకుండా దాడి చేసింది. సో దాంట్లో ఇద్దరు అఫీషియల్స్, ఒకరు ఇన్ఫార్మ్ చేసినామన్నారు, ఒకరు ఇన్ఫార్మ్ చేయకుండా ముందే దాడి చేసినామని చెప్తున్నారు. సో ఏదేమైనా కానీ ఒకవేళ ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తున్నట్లయితే ఇజ్రాయెల్ చూసుకుంటూ ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళు దాడి చేసిందాక ఇజ్రాయెల్ చూసుకుంటూ ఉండదు కదా. సో ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఇజ్రాయెల్ కి చాలా క్లియర్ రీజన్ దొరికింది లెబనాన్ పైన దాడులు చేయడానికి. సో ఇదివరకంటే అడప అక్కడ ఇక్కడ దాడులు చేస్తున్నారు లెబనాను. సో నిన్న ఒక 100 రాకెట్లు పంపించినారు, మొన్న ఒక 50 రాకెట్లు పంపించినారు, అలాగ పంపిస్తున్నారు. కానీ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఒకటేసారి ఒక 6,000 రాకెట్లతో ఇజ్రాయెల్ పైన దాడులు చేయాలనుకున్నారు. చాలా పెద్దవి రాకెట్స్. సో కాబట్టి ఇజ్రాయెల్కి ఇప్పుడు ఏంటంటే లెజిటిమసీ ఉన్నది వాళ్ళ పైన తిరిగి దాడులు చేయడానికి. సో ఇజ్రాయెల్ వాళ్ళకు ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఆ టేస్ట్ చూపించింది, మామూలుగా ఒక శాంపిల్ చూపించింది.
సో వాళ్ళు కూడా అంటున్నారు తిరిగి ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తామని. సో విషయం ఏంటంటే వాళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్స్లోనూ అదేవిధంగా నస్రాల్లా అనౌన్స్ చేసింది ఏంటంటే మేము ఇజ్రాయెల్ బేస్ల పైన, ఆర్మీ బేస్ల పైన భీకరంగా దాడులు చేసినాము, ఇజ్రాయెల్ను భీకరంగా నష్టపరిచామంటున్నారు. అయితే వాళ్ళ నార్త్లో కొన్ని బేస్లను వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. అసలు ఆ బేస్లో ఎగ్జిస్ట్ అయి లేవు. అలాంటి వాటిపైన వీళ్ళు దాడులు చేసినామని ప్రకటించుకున్నారు. ఏదైనా కానీ వీళ్ళ కోతలు ఇలాగనే ఉంటాయి. సో ఇంకొకటి, ఇప్పుడు ఈ వార్కి సంబంధించినటువంటి వీడియోస్ నేను నా యూట్యూబ్లో అప్లోడ్ చేయలేను కానీ టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే టెలిగ్రామ్ ఫౌండర్ను కూడా ఫ్రాన్స్లో అరెస్ట్ చేస్తున్నారు. ఫ్రాన్స్లో జస్ట్ అతను దిగాడు, అతను ఫ్రెంచ్ అండ్ రష్యన్ సిటిజన్. ఫ్రాన్స్లో దిగంగానే అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఫేస్బుక్, మీరు నా ఫేస్బుక్ చూస్తున్నారు, నేను ఫేస్బుక్ కూడా ముట్టుకోవట్లేదు, వాడట్లేదు. ఎందుకంటే దాన్ని వాడాలన్నా చికాకేస్తుంది నాకు. ఈ ఫేస్బుక్లో నన్ను ఎంత రెస్ట్రిక్ట్ చేస్తున్నారంటే నా మీద రిపోర్ట్లు కొట్టి ఈ ఫేస్బుక్ పనికిరాకుండా పోయింది నాది. దాంట్లో ఒక 70,000 ఫాలోవర్స్ ఉంటారు. నాకు దాని మీద ఎంత హ్యూజ్ వ్యూవర్షిప్ ఉండేది నాది. నా వ్యూవర్షిప్ అంతా తీసేసినారు. ఇప్పుడు దాంట్లో ఏది పోస్ట్ కూడా చేయరాదు, చేసినా కానీ అది 10 మందికి కూడా చూపించట్లేదు. కాబట్టి దాన్ని వదిలేసిన. బేసికల్గా కొంతకాలం చూసి నేను పోస్ట్ చేస్తాను. సో బేసికల్గా అలాంటి వీడియోలు కూడా ఫేస్బుక్లో పెట్టలేము, ఎక్కడ పెట్టలేము. నేను టెలిగ్రామ్ అలౌ చేసేంత వరకు నేను టెలిగ్రామ్లోనే నేను పబ్లిష్ చేస్తాను. ఈ వీడియోస్ కూడా వర్క్స్ రిలేటెడ్ ఈ వీడియోస్ అన్ని నేను పబ్లిష్ చేస్తాను. వాడి సమస్య ఏంటంటే ఈ సెన్సర్షిప్ అనేది లేదు టెలిగ్రామ్. ఇప్పుడు ఏదైనా ప్లాట్ఫామ్ ఉన్నదంటే ఇలాంటివి పబ్లిష్ చేయడానికి ఒక టెలిగ్రామే ఉన్నది. సో ఆ టెలిగ్రామ్లో నేను ఈ వీడియోస్ అన్ని అప్డేట్ చేస్తుంటాను. సో ఇప్పుడు వార్ మొదలైంది కాబట్టి నేను యాక్టివ్గా దాంట్లో అప్డేట్ చేస్తుంటాను. సో చాలా మంది టెన్షన్ పడుతూ చాలా మంది నాకు మెసేజ్లు చేస్తున్నారు, చెప్పండి బ్రదర్ ఏమైందని. సో సీరియస్నెస్ లేనిది ప్రతిదానికి వచ్చి నాకు చెప్పడం ఇష్టం ఉండదు. సో డెఫినెట్గా వార్ అనేది మొదలైనది చాలా సీరియస్గా ఉన్నది కాబట్టి సిచ్యువేషన్ నేను టెలిగ్రామ్లో యాక్టివ్గా అప్డేట్ చేస్తుంటాను. చాలా మంది చూస్తున్నారు, చాలా మంది ప్రేయర్స్ చేస్తున్నారు. అలాగే ప్రేయర్ చేస్తుండండి. ఏదైనా కానీ డెఫినెట్గా వార్లోనికి ఎంటర్ అయినాము. నేను ఇది చాలా నెలల క్రితమే నేను ప్రెడిక్ట్ చేశాను. లెబనాన్తో వార్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని నేను చాలా నెలల క్రితమే నేను ప్రెడిక్ట్ చేశాను. డెఫినెట్గా అనుకున్నట్టుగానే జరుగుతున్నది. సో వీళ్ళు ఫస్ట్ ఫేజ్ మాత్రం ఫినిష్ అయిందని నస్రల్లా అంటున్నాడు. సో ఇంకా ఎన్ని ఫేసెస్ ఉన్నాయి అనేది మనకు తెలియదు ఈ వార్ అనేది. సో ఇప్పుడు ఇరాన్కి బదులుగా ఇప్పుడు హెజ్బుల్లా లెబనాన్ మధ్యలో ఉండి వార్ చేస్తున్నది. ఈ వార్ని ఇజ్రాయెల్ ఖచ్చితంగా చాలా బలంగా భీకరంగా ఎదుర్కొంటుంది. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రతి సిటిజన్ కూడా అంతే ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఆశగా ఎదురు చూస్తున్నాం అంటే ఈ టెన్షన్ పోవాలి, ఏదో ఒకటి తేలిపోవాలి కదా, వాళ్ళు మేము తేలిపోవాలి. లేకపోతే ఎంతకాలం వీళ్ళని భరిస్తాం చెప్పండి. అంటే వీళ్ళు ఏమి చేయలేరని వాళ్ళకి మళ్ళొకసారి ప్రూవ్ అవుతుంది. అది ప్రపంచ దేశాలు కూడా చూస్తాయి. అమెరికా అవసరం కూడా లేదు దీనికి. ఈ లెబనాన్ని హ్యాండిల్ చేయడానికి, ఇరాన్ని హ్యాండిల్ చేయడానికి ఏదో అనుకుంటున్నారు. అమెరికా బాంబులు, యుద్ధాలు, ఆయుధాలు వీటి గోల కూడా నేను చెప్తాను. అమెరికా నుంచి ఎందుకు ఇజ్రాయెల్ ఆయుధాలు తీసుకుంటుందో కూడా చెప్తాను. బేసికల్గా ఇజ్రాయెల్కి అమెరికాకి ఒక రిలేషన్షిప్ ఉన్నదన్నమాట. ఇజ్రాయెల్ డైరెక్ట్గా వెపన్స్ తయారు చేసుకోకూడదు. అమెరికా తయారు చేసి ఇస్తుంది, కానీ మా టెక్నాలజీ కూడా ఉంటుంది దాంట్లో. ఇద్దరు కలిసి తయారు చేస్తారనమాట. తిరిగి అమెరికా కంట్రోల్ చేస్తుంది అనమాట. బేసికల్గా ఇజ్రాయెల్కి అమెరికాకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటంటే అమెరికా ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటుంది. తిరిగి ఇజ్రాయెల్ ఇది కూడా ఆపేసి ఇజ్రాయెల్ తమ సొంతంగా అన్ని ఆయుధాలను తయారు చేసుకోవాలి. ఇజ్రాయెల్ కొన్ని తయారు చేస్తుంది కానీ ఇక మీద నుంచి అమెరికాతో సంబంధం లేకుండా ప్రతిదీ ఇప్పుడు ఆయుధాలను తయారు చేసుకుంటూ అమెరికాను కూడా పక్కకు పెట్టాలి. ఎందుకంటే బైడెన్ లాంటి ప్రభుత్వం ఏంటంటే కొన్నిసార్లు ప్రెషర్ చేస్తున్నది ఇజ్రాయెల్ని. ఇలాంటి వార్లలో ఇప్పుడు వాళ్ళు వచ్చి దాడి చేస్తారు కానీ మేము దాడి చేయొద్దు అంటే ఎట్లా, మీరు చేయొద్దు మీరు ఆగాలి అంటే ఎట్లాగా కుదరదు కదా. సో ఇది నిజంగా ఇంకో సపరేట్ సబ్జెక్ట్, దీని మీద ఎప్పుడన్నా మాట్లాడాలి. కానీ ఏదేమైనా కానీ ఈరోజు మార్నింగ్ అమెరికాకు కూడా కొంచెం ఇజ్రాయెల్ షాక్ ఇచ్చినట్టు జరిగింది. సో ఏదేమైనా కానీ ఈ వార్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ వార్ ఇంకా ఫస్ట్ ఫేజ్ అయిపోయింది అంటున్నారు. ఇంకా ఎన్ని ఫేజ్లు ఉంటాయో తెలియదు. ఎన్ని ఫేజ్లు ఉన్నా కానీ ఇజ్రాయెల్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడొద్దు. ఇజ్రాయెల్ని ప్రేమించే వాళ్ళు, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసేవాళ్ళు, భారతదేశంలో సపోర్ట్ చేస్తున్నటువంటి ముఖ్యంగా హిందూ సోదరులు కానీ క్రైస్తవులు కానీ మీ యొక్క సపోర్ట్ను ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేస్తున్నది. మీరు సపోర్ట్ చేసేటువంటి విధానము
ఇజ్రాయెల్లో చాలా మంది మాట్లాడుకుంటున్నారు, మీడియాలో మాట్లాడుకుంటున్నారు. నిజంగా మీరు సపోర్ట్ చేసే విధానము చాలా అద్భుతంగా ఉన్నది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ కూడా ఇజ్రాయెల్తో స్టాండ్ అవుతున్నటువంటి విధానము చాలా అద్భుతంగా ఉన్నది. అదేవిధంగా ముస్లిం వరల్డ్ కూడా ఏ విధంగా అటు హిందువులు కానీ క్రిస్టియన్ ప్రపంచం కానీ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో ఇజ్రాయెల్కి వాళ్ళకు అర్థమవుతున్నది. అది చూసి కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేక అనేక క్రిస్టియన్ దేశాల్లో కూడా వీళ్ళు ముస్లిమ్స్, అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అటు క్రిస్టియన్స్ చర్చెస్ పైన, సినగోగుల పైన, క్రిస్టియన్ల పైన దాడులు చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ వరల్డ్ అనేది చాలా క్రిటికల్ ప్లేస్లోనికి వెళ్ళిపోతున్నది. ఎందుకంటే ఇప్పుడు యూరోప్లో అనేక మంది ముస్లిమ్స్ ఉండి యూరోప్ని చిందరవందర చేస్తున్నారు. నిన్న జర్మన్లో దాడులు చూసినాం మనము, అదేవిధంగా తీవ్రవాద దాడులు చూసినాము, 3 చంపేసినారు. అదేవిధంగా ఫ్రాన్స్లో సినగోగులో బాంబు పెట్టడం చూసినాము. సో ఇప్పుడు కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి ఇవి. సో సిచ్యువేషన్ అనేది రోజు రోజుకి వెస్ట్రన్ కంట్రీస్లో మారుతూ ఉన్నది. సో ఏదేమైనా కానీ వాళ్ళకు కూడా ఒక లెసన్, వాళ్ళు కూడా టేస్ట్ చూస్తున్నారు, ఈ తీవ్రవాదానికి సంబంధించినటువంటి టేస్ట్ని చూస్తున్నారు. సో ఈరోజు ఇక్కడ ఇజ్రాయెల్లో ఎర్లీ మార్నింగ్ అవుతున్నది. ఇంకా ఈ రోజు అంతా ఎలాగా ఉంటుందో నేను ఒకవేళ తిరిగి దాడులు జరిగితే మాత్రం తిరిగి నేను అప్డేట్ చేస్తుంటాను. ఆ టెలిగ్రామ్ని ఫాలో కండి. ఫేస్బుక్లో అంటే ఎక్కువగా నేను పోస్ట్ చేయలేకపోతున్నాను, కానీ టెలిగ్రామ్ని ఖచ్చితంగా ఫాలో కండి. యూట్యూబ్ని కూడా ఫాలో కండి, అక్కడ డెఫినెట్గా నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.